హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గుతోనైతే ఫ్రై చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి 10-15 మినిట్స్లో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే 5 ఎగ్స్ని తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్స్ మొత్తం ఉడికిపోయాక పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని మనకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, దాంట్లో ఆనియన్ ముక్కలు వేసేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా, దాంట్లో మనకు కావాల్సినంత పసుపు, అల్లం పేస్టు బాగా వేసుకొని ఆనియన్ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై అవుతుంది కదా ఆనియన్, దాంట్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినంత కారం, సాల్ట్ అయితే వేసుకోండి. మొత్తం వేసేసుకొని ఆనియన్ బాగా పట్టేటట్టు అయితే మొత్తం బాగా కలిపేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే దాంట్లో వేసేసుకొని మొత్తం దానికి పట్టేటట్టు కారంని మొత్తం కలిపేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను గార్నిష్ కోసం అనేసి కరపాకు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర అయినా కరపాకైనా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. నేనైతే ధనియాల పొడి అయితే వేయలేదు, చాలా సింపుల్గా చేశాను. ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్.